వస్తే ఏపీలో మద్యం వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య. లక్ష్మీదుర్గ, ఏపీలో మద్యం వినియోగం అనేది భారీ స్థాయిలో పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఏపీ కానీ తలసరి మద్యం వినియోగం 2022-23 ఆర్థిక సంవత్సరంలో విపరీతంగా పెరిగినట్టు అంచనాలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఏదైతే మందుబాబులం మేము మందుబాబులు అని సినీ గేయ రచయిత రాసిన ఏదైతే ఒక గీతం ఉందో దానికి తగ్గట్టుగానే ఏపీ తెలంగాణలో విపరీతంగా మద్యం వినియోగం గత ఏడాది భారీగా పెరిగినట్టుగా అంచనాలు అర్థమవుతున్నాయి. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక దేశవ్యాప్తంగా మద్యం వినియోగంలో మొదటి 1-2 స్థానాల్లోనే ఏపీ తెలంగాణ ఉన్న పరిస్థితి. 2023 ఆర్థిక సంవత్సరంలో మద్యం వినియోగంలో కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ అయినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నీపెప్ తాజాగా ఒక గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం తీసుకున్నటువంటి నేషనల్ లెవెల్లో తీసుకున్న శాంపుల్ సర్వేస్లో ఈ అంశం స్పష్టమైంది. దీంతో పాటు కన్జ్యూమర్స్ పిరమిడ్స్ హౌస్ అదేవిధంగా హెల్త్ సర్వేలను కూడా ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా ఏపీ తెలంగాణలు దేశంలోనే మద్యం వినియోగంలో ముందున్నాయనేది చెప్పడం జరిగింది. దీనిలో ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే కనుక తలసరి మద్యం వినియోగం 1623 రూపాయలు ఉండగా ఏపీలో 1306 రూపాయలుగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ నివేదికలన్నీ కూడా తేల్చిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తరువాత స్థానాల్లో ఛత్తీస్గఢ్ 1227, పంజాబ్ 1245, ఒడిశా 1156గా కూడా నమోదయ్యాయి. అదేవిధంగా ఆ తర్వాత స్థానాల్లో కేరళ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్లు ఉండడం జరిగింది. ఈ సర్వే సంస్థలు తీసుకున్నటువంటి గణాంకాల ఆధారంగా పూర్తి స్థాయిలో ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా మద్యం వినియోగం ఉంది అనేది చెప్పడం జరిగింది. ఒకవైపు ఏపీలో మద్యం రేట్లు విపరీతంగా గత ప్రభుత్వం పెంచేసి మద్యం ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా రేట్లు ఉంటాయి, దానివల్ల మద్యం వినియోగం తగ్గుతుందని చెప్పారు. అయితే తలసరి మద్యం వినియోగం మాత్రం జగన్ హయాంలో విపరీతంగా పెరిగినట్టుగా ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని తీసుకురావడం కూడా కూటమి సర్కార్ సిద్ధమవుతుంది. వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ వస్తున్న నేపథ్యంలో గతంలో ఉన్న మద్యం ధరలను స్వల్పంగా తగ్గించడంతో పాటు గతంలో ఏవైతే మద్యం అంటే నాసిరకం మద్యం ఏదైతే అందిస్తున్నారో దాన్ని పూర్తిగా రాకుండా చేసి కొంత ప్రీమియం బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రస్తుతం ప్రభుత్వం అయితే సిద్ధమవుతోంది. అయితే ఇప్పటి వరకు అంటే గత ప్రభుత్వం ఏదైతే చెబుతూ వచ్చిందో ఇప్పటి వరకు మద్యం వినియోగం తగ్గుతుంది రేట్లు పెంచడం వల్ల అని, అది మాత్రం పచ్చి అబద్ధం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుబంధ సంస్థలు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం చూస్తే ఏపీ తెలంగాణలో దాదాపు భారీ ఎత్తున దేశంలోనే అతి ఎక్కువ తలసరి మద్యం వినియోగం అనేది పెరిగినట్టుగా మనకు స్పష్టమవుతోంది. ఒక్క తెలంగాణలో 1623 రూపాయలు మద్యం వినియోగం ఉండగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 1306 రూపాయలుగా తలసరి మద్యం వినియోగం నమోదైన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ వివిధ సంస్థలు 67% పన్నులు సుమారు 67% వరకు కూడా మద్యం వినియోగం పైన పన్నులు వసూలు చేస్తున్నాయి ఆ రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పడం జరిగింది. దీంట్లో అత్యధికంగా గోవా రాష్ట్రం నుంచి 722% పన్నునైతే వసూలు చేస్తున్నారు మద్యానికి సంబంధించి అని కూడా ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. మద్యం అమ్మకం పేరుతో వినియోగదారుల నుంచి విపరీతంగా పన్నులైతే ప్రభుత్వాలు రాబట్టుకుంటున్నాయి. 3వ అత్యధిక ఆదాయం ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, మైన్స్ కావచ్చు, అదేవిధంగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తరువాత అత్యధికంగా ఆదాయం అయితే మాత్రం మద్యం నుంచే వస్తోంది అని కూడా ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే ముందు నుంచి చెబుతూ ఉందో మద్యం రేట్లు పెంచడం వల్ల వినియోగం తగ్గుతుందని ఏదైతే చెప్పిందో అదంతా పచ్చి అబద్ధం అని తేలిపోయింది. కేవలం మద్యం పేరు చెప్పి పేదల రక్తాన్ని అయితే గతంలో జగన్ సర్కార్ అయితే పీల్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం కొత్త మద్యం పాలసీని తీసుకురావడం ద్వారా ప్రీమియం బ్రాండ్ల రేట్లు తగ్గించడం, అదేవిధంగా జే బ్రాండ్స్ ఏవైతే ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడుపోతున్నాయో అంటే రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారో వాటన్నిటిని క్రమంగా మార్కెట్ నుంచి కనుమరుగు చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే. అదేవిధంగా నాసిరకమైన మద్యం కాకుండా కొంత ఉన్నంతలో ప్రీమియం మంచి బ్రాండ్లను మాత్రం అందించేందుకు కొత్త నూతన మద్యం పాలసీ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.